అదక్కడ ఓ రకంగా చెప్పాలి. సరే తిట్లు శాపనార్థాలు ఈ సెకండరీ పక్కన పెడదాం. ఓన్లీ పోల్ మేనేజ్మెంట్ లో వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలవటం, మోడీ ఇంపాక్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. ఈ రెండిటి వలన వచ్చిన ఫ్యాక్టర్ వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. అంతేగాని ఈ స్కూల్ కట్టారని ఓడిచ్చారా, లేకపోతే హాస్పిటల్ కట్టారని ఓడిచ్చారా, లేదంటే గనక అదేది ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఓడించారా, ఏమని ఓడించారు? అంటే పథకాల ఎఫెక్ట్ ఒక 10-15% కూడా ఉండదు. పథకాల ఎఫెక్ట్ వల్ల ఓడిపోలేదు. పథకాల ఎఫెక్ట్ వల్ల అతనికి 40% ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన కారణం ఓన్లీ పొలిటికల్ రీజన్. అది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ బీజేపీ కలవటం, మోడీ ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్. పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన పాజిటివ్ అంటే సింపథెటిక్ ఇంపాక్ట్ పడింది అతని మీద. 2019లో జగన్ మీద సింపథెటిక్ ఎఫెక్ట్ పడింది. ఎందుకని 2010 నుంచి కొట్టుకుంటున్నాడు, ఇంతవరకు ఛాన్స్ రాలేదు అతనికి, ప్రతిపక్షం ఇచ్చాం అయినా మళ్ళీ 23 మందిని దించేశారు. ఇది ఒక సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. ప్లస్ అతను ఇచ్చిన నవరత్నాలు అనేటటువంటి నవరత్నాలు చూసాను కూడా నేను అనుకున్నప్పుడు జగన్ కి ఇంతవరకు ఇట్లాగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఇట్లాగా అన్యాయం అవుతున్నాడు అనేటటువంటి ఒక ఫీలింగ్, 23 మంది ఎమ్మెల్యేలు తీసేసిన ఈ ఫీలింగ్ కూడా నెక్స్ట్ స్టెప్ కూడా అతను ఓడిస్తే ఇక అయిపోతాడు అతను అని ఎలా అయితే 19లో గెలిపించారు గొంపగొత్తగా, ఈసారి కూడా ఓడితే గనక ఇక తొక్కేస్తారు అతన్ని అనే కసికొద్దేశారు. మొన్న పవన్ కళ్యాణ్ కి అంతే, తొక్కేస్తారని కసికొద్దేశారు కాపులు. అప్పుడు రెడ్లు వేస్తే మన కాపులు. అంటే ఇప్పుడు జగన్ కూటమితోనే పోటీ పడాలి అంతే, ఇంకా పథకాల్లోనూ